ఏమిటో అక్క, నువ్విలా మెదడు చిట్లిపైన ఆలోచించడం చూస్తూ ఉంటే నాకెంతో బాధగా ఉంది. ఇలాగే నువ్వు ఆలోచిస్తూ కూర్చుంటే నీ ఆరోగ్యం ఏమైపోతుందోనని భయంగా కూడా ఉందక్క. సంధ్య, ఆఫీస్కి నేను వెళ్తున్నాగా, ఇలా నువ్వు నాతో పాటు వచ్చి సెండ్ ఆఫ్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పు. ఇదివరకంటే పర్వాలేదు, ఇప్పుడు నువ్వు మాటి మాటికి మెట్లు ఎక్కి దిగకూడదు, అర్థమైందా? అన్నట్లు సాయంత్రం నేను తొందరగా వచ్చేస్తాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయండి. ఆల్రెడీ నేను అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాను. పెద్దమ్మ, మీరు ఇంకా విషయం గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను సంధ్య బాగా ఆలోచించి ఓ సొల్యూషన్ కనిపెట్టాను. అవునా? ఏంటది? మనం ముందే అనుకున్నట్టుగా ఓ 2 నెలల దాకా సంధ్య ప్రెగ్నెన్సీ గురించి మనం చెప్తే తప్ప ఎవరికి తెలియదు. ఆ తర్వాత చెప్పకపోయినా తెలుస్తుంది. అందుకే ఆ టైంకి శివనంత తాతయ్య గనక వెళ్లకుండా ఇక్కడే ఉంటే సంధ్యను వాళ్ళ అక్క ఇంటికి పంపించేద్దాం. ఏ అక్కయ్య? ఏదో ఒక అక్కయ్య. డెలివరీ అయ్యేదాకా తను అక్కడే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడికి రాక తప్పదు కదా. అప్పటికి పెద్ద ఇక్కడి నుంచి కదలకపోతే అప్పటి సంగతి అప్పుడు చూద్దాం. ప్రస్తుతానికైతే ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఒక సొల్యూషన్ దొరికింది, అది చాలు. ఆఫీస్ కి టైం అవుతుంది, అదే నీరజ్. వెళ్ళొస్తాను పెద్దమ్మ. మీరన్నీ మర్చిపోయి ఏం టెన్షన్స్ లేకుండా హ్యాపీగా ఉండండి. వెళ్ళొస్తాను సంధ్య.